ఇప్పుడు టెక్నాలజీ ఒక్క క్షణంలో మారిపోతుంది. అదే స్థాయిలో సైబర్ దాడుల ప్రమాదం కూడా పెరుగుతుంది. రీసెంట్గా ఆంథ్రోపిక్ డెవలప్ చేసిన క్లౌడ్ మిథోస్ అనే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకే పెద్ద సవాలుగా మారింది. అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సామర్థ్యాలున్న ఈ ఏఐ టూల్ నుండి ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా సైబర్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నియంత్రణ సంస్థలు అలర్ట్ అయ్యాయి. క్లౌడ్ మిథోస్ అనేది ఆంథ్రోపిక్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఏఐ టూల్. బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ భద్రతా లోపాలను పసిగట్టడంలో ఇది చాలా అంటే చాలా చురుకుగా పనిచేస్తుంది. దీని సామర్థ్యం ఎంతలా ఉందంటే నిపుణులు సైతం గుర్తించలేకపోయినా దాదాపు 27 ఏళ్ల నాటి పాత ఆపరేటింగ్ సిస్టంలు మరియు వెబ్ బ్రౌజర్లలోని డిఫెక్ట్స్ను కూడా ఇది చాలా అంటే చాలా ఈజీగా పసిగట్టేది. హై రేంజ్ కోడింగ్ కెపాసిటీ ఉన్న ఈ టూల్ ఆపరేటింగ్ సిస్టంలలోని సైబర్ భద్రతా లోపాలను కనుక్కోవడమే కాకుండా వాటి ద్వారా ఎలా దాడి చేయాలో కూడా కొత్త మార్గాలను స్వయంగా అభివృద్ధి చేయగలదు. ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తే చేతిలో ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కరికి అత్యున్నత హ్యాకింగ్ ఆయుధాలను అందించినట్లేనని భావించిన ఆంథ్రోపిక్ దీనిని ప్రజల కోసం విడుదల చేయలేదు. కేవలం కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సెలెక్టెడ్ టెక్ సంస్థలకు మాత్రమే ఈ టూల్ను ఆంథ్రోపిక్ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇటీవల కొందరు అనఫిషియల్ వ్యక్తులు మిథోస్ యాక్సెస్ పొందినట్లు వార్తలు రావడం తీవ్ర ఆందోళన రేపుతుంది. ఈ టూల్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ బ్యాంకింగ్ వ్యవస్థనైనా హ్యాక్ చేసే ప్రమాదం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దీనివల్ల ఉన్న ముప్పు చాలా ఎక్కువ. ఎందుకంటే బ్యాంకులు ఇప్పటికీ పాత ఐటీ వ్యవస్థలపైనే ఆధారపడి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాబట్టి అవి చాలా ఈజీగా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలు పేమెంట్లు, క్లియరింగ్ సిస్టంలు ఇతర ఆర్థిక సంస్థలతో బలంగా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక బ్యాంక్పై సైబర్ దాడి కనుక జరిగితే ఆ ప్రభావం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నేషనల్, ఇంటర్నేషనల్ బ్యాంకులు మరియు విదేశీ మారకపు ద్రవ్యం, మనీ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు, డిపాజిటరీలు, పేమెంట్ గేట్వేలపై విస్తరించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. మిథోస్ ముప్పుతో ఆసియా, ఐరోపా, అమెరికాలోని నియంత్రణ సంస్థలు తమ రక్షణ వ్యవస్థలను సమీక్షించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులను ఇప్పటికే అలర్ట్ ఇచ్చాయి. మిథోస్ ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం వాల్ స్ట్రీట్ బ్యాంకులతో భద్రతా చర్యలపై చర్చలు జరుపుగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఏకంగా ఈ ఏఐనే తమ సంస్థల రక్షణ కోసం వాడుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంది. క్లౌడ్ మిథోస్ వల్ల తలెత్తే సైబర్ భద్రతా ముప్పుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని బ్యాంకుల హయ్యర్ అఫీషియల్స్తో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. కొత్త టూల్ను ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత మరియు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని ఆర్థిక శాఖ పేర్కొంది. సైబర్ దాడుల నుంచి ఐటీ వ్యవస్థలను, కస్టమర్ల సమాచారాన్ని రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి ఆదేశించారు. బ్యాంకులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఇతర ఏజెన్సీల మధ్య రియల్ టైం సైబర్ ముప్పు సమాచారాన్ని మార్పిడి కోసం ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మిథోస్ వల్ల ఎదురయ్యే నష్టభయాన్ని అంచనా వేసి సమస్యను ఎదుర్కొని దానిని పరిష్కార చర్యలను సూచించేందుకు ఎస్బీఐ చైర్మన్ సి శ్రీనివాసుల శెట్టి అధ్యక్షతన ఒక కమిటీని నిర్మలా సీతారామన్ గారు నియమించారు. సో ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఈ మిథోస్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్లో పడే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ను కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోను ఒక లైక్ చేసి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.